నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, కలియుగ ప్రభావము ఏమో తెలియదు కానీ కష్టాల సుడిగుండం అనేది అందరూ ఆ కష్టాల్లోనే ఉన్నారు. కష్టాల నుంచి గట్టెక్కడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఒక నెల బాగానే ఉందిరా అనుకుంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవ్వటం, లేకపోతే ఒక కష్టం తీరింది అనుకుంటే ఇంకో కష్టం మొదలవ్వటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అసలు అది కష్టం కాదు, కష్టంలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది కూడా కలి ప్రభావం అనుకోవాలేమో కదా. ఎందుకంటే అన్ని ఉండి కూడా ఏదో లేదు అన్న భావన ఉంటుంది చూసారా, అది అసలు సిసలు కష్టం. అవును, అన్నిటికంటే భయంకరమైంది మృత్యువు. మృత్యు భయం. ఈ కలి ప్రభావము ఎలా ఉంటుందంటే సడన్ గా అనుకోకుండా, ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది పాపం పిల్లలు ఎక్కడో ఉండి చనిపోయారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, సడన్ గా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతుంది. కలి ప్రభావం, దీన్నే కలి ప్రభావం అంటారు. చిన్న పిల్లలు ఏమీ తెలియకుండా సడన్ గా వాళ్ళకు ఉన్నట్టుండి అనారోగ్యం అని చనిపోవటము, లేదంటే ఏదో డిజాస్టర్ అయింది, అక్కడ సంఘటన జరిగింది, ఇది అయిపోవటము. వాళ్ళు ఊహించరు ఆ కుటుంబం అప్పటి వరకు అలా ఉంటుంది, తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఎంత విచారంలోకి వెళ్ళిపోతుంది, ఒక మనశ్శాంతిని కోల్పోతుంది. ఎగ్జాక్ట్లీ అక్క. మరి ఏంటి దీనికి మార్గం ఏంటి? కష్టాలు ఏంటి? కష్టాల మయం ఏంటి? అసలు ఎటు చూసినా, ఎవరు ఫోన్లు చేసినా, ఎన్ని ఫోన్లు వచ్చినా మాకు ఈ కష్టం, ఆర్థిక పరమైన కష్టం, మానసిక పరమైన కష్టం, బ్లాక్ మ్యాజిక్లు, లేదంటే అన్ని బాగున్నాయంటే మా పిల్లల మాట వినట్లేదు, మా పిల్లలకి కోపం వస్తుంది, అసలు మేము చెప్పినట్టు వినట్లేదు, ఉద్యోగం చేసుకోవట్లేదు, చదువుకొని ఇదైంది, లేదంటే మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, అదో భయంగా. చాలా రకరకాల సమస్యలు. దీనికి అంతటికీ కూడా గురువు ఏం చెప్పారు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరైతే గురు భక్తులు ఉంటారో, ఎవరైతే గురువు ఆరాధన చేస్తారో, ఎవరైతే గురువు శరణు వేడుతారో వాళ్ళని కలి ఏమీ చేయలేడు, భయపడతాడు. కరెంట్ షాక్ ఎలా తగులుతుంది అలా. అందుకే గురువుని పట్టుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి, మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళ చుట్టూ కరెంట్ ఉంటుంది కదా, గేట్ పట్టుకోగానే కరెంట్ షాక్ కొడుతుంది దొంగలు వెళ్ళటానికి, అలా భయపడతాడనమాట. దొంగలు వెళ్లకుండా ఉండటానికి. అలాగా ఈ కలిపురుషుడు భయపడతాడు గురు భక్తుల దగ్గరికి రావటానికి. ఎందుకు? గురువు కాపాడుతుంటాడు కదా. అసలు నువ్వు గురు ధ్యానమే చేయలేదు, గురు పాదాలే పట్టుకోలేదు, అసలు నీ కష్టం వచ్చినప్పుడే దేవుడా దేవుడా అంటున్నావు. ఆ గురువును నువ్వు పట్టుకున్నప్పుడు నీ కష్టాలు ఎలా తీరుస్తాడు? అందరికీ అదే చెప్తున్నాను. మనకి ఎంత గొప్ప దేశంలో మనం జన్మించామంటే పద్మిని, వేదాలకి ప్రతి ఒక్క దానికి ఒక మార్గాన్ని సూచించాయి. కొంతమంది చెప్తున్నారు, రోజుకో మంత్రం చెప్తున్నారు, దానివల్ల ఫలిస్తుందా అని కొన్ని ఛానల్. ఎందుకు మరి? భగవంతుడు ఎందుకు చెప్పాడు ఇన్ని రకాల పరిష్కారాలు? ఇంతమంది దేవుళ్ళని, ఈశ్వరుని, ఇప్పుడు గ్రహాలే తీసుకో, సూర్యుడికి నువ్వు సూర్యుడు పూజ చేస్తేనే నీ సూర్యగ్రహము ఏదైతే నీకు సరిగ్గా లేదో నీ బర్త్ చార్ట్ లో, అప్పుడు సూర్యుడినే నువ్వు పూజించాలి, అంతే కదా. రాహునంటే ఏంటి? అమ్మవారిని పూజించాలి. మరి భగవంతుడే నిన్ను ఇన్ని రకాల దేవతల్ని సృష్టించినప్పుడు, అన్ని రకాల గ్రహాలను సృష్టించినప్పుడు, కడుపు నొప్పి వస్తే తలనొప్పి మంత్రం చదివితే ఫలిస్తుందా? ఫలించదు కదా. కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి మంత్రమే చదవాలి. అందుకే ఇన్ని రకాల మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అనే దానికి సమాధానం 100%. చాలా మంది అంటున్నారు రోజుకో మంత్రం చెప్తారు, దానివల్ల ఫలిస్తుందా అంటే, నీ ఆరోగ్యానికి ఓ మంత్రం ఉంటుంది, డబ్బు కోసం ఓ మంత్రం ఉంటుంది, కోరిక ఫలించడానికి ఓ మంత్రం ఉంటుంది, ఉద్యోగం కోసం మంత్రం ఉంటుంది, పెళ్లి కోసం మంత్రం ఉంటుంది, అభివృద్ధి కోసం మంత్రం ఉంటుంది. అన్నిటికీ ఒకటే మంత్రం చెప్పలేదు కదా. 18,000 మంత్రాలు ఉన్నాయి. మామూలుగా చదువుకోవాలి, అవి అక్షరాలు చేస్తారు అని కూడా విన్నాను. అవును, 18,000 మంత్రాలు. అలాగే సుదర్శన హోమం ఉంది, చండీ హోమం ఉంది, లక్ష్మీ గణపతి హోమం ఉంది, లక్ష్మీ కుబేర హోమం ఉంది. ఇవన్నీ రకరకాలు ఎందుకున్నాయి? ఇప్పుడు ధన్వంతరి హోమం అని చేస్తారు, అదెందుకుంది? దేనికి దానికి విశిష్టత ఉంది కాబట్టే. ఇప్పుడు నీకు ఈ సమస్య వచ్చిందంటే ఆయుష్ హోమం ఉంది, ఆయుష్ కోసమే చేస్తారు కదా, అది ఎప్పుడు పడితే అప్పుడు చేయరు కదా. అలాగే శత్రువుల కోసం ప్రత్యంగిర చేస్తారు కదా. అలా అప్పుడు శత్రువుల కోసం ప్రత్యంగిర కాకుండా ఇంకా ఏదైనా చేస్తే ఫలిస్తుందా? అక్కడ ఫలించదు కదా. దేనికోసం ఏ మంత్రం చదవాలంటే వీళ్ళు కూడా జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే నమ్మాలా నమ్మవద్దా అనే సిచ్యుయేషన్ తీసుకొచ్చేస్తున్నారు. నమ్మాలి, మన వేదాలు అంత గొప్ప వేదాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు అంత గొప్పవి.
ఇంతమంది ఇంకా మునులు ఋషులు హిమాలయాల్లో ఉన్నారంటే, చెప్తూ ఉన్నారంటే కొన్నైనా మనం పాటించాలి. ఒకటే మంత్రంతో అన్ని సాధ్యం కాదు. దానికి పరిష్కారాలు మన హిందూ ధర్మం, సనాతన ధర్మం సూచించింది. అలాగే ఇప్పుడు కష్టాల గురించి అడిగావు కదా పద్మిని, మన గురుగీతలో ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినవి ఉన్నాయి, చాలా చక్కటివి. ఇవి చదువుకోండి. ఏమని చెప్తున్నారంటే ఈ మంత్రం చదవటం వల్ల అకాల మృత్యుహర చైవ సర్వసంకట నాశిని యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విభూతిని అని చెప్తున్నారు ఈ మంత్రం. ఇందులోనే ఉంది, మంత్రంలోనే మనకి వినిపిస్తుంది. మరొకసారి చదువుతాను. అకాల మృత్యుహర చైవ. ఒక విధంగా ఇప్పుడు నేను స్తోత్రాలు అంటే చెప్తూ ఉన్నాను అనుకో, అది వాళ్ళు దాన్ని తీసుకోవటం ఆ విధంగా చెప్తే చాలా మంచిది అనమాట. గురుగీత చాలా చక్కగా వివరించారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.